అత చతుర్థధ్యాయ ప్రారంభ. జనకుడిట్లడిగెను, వశిష్ఠమునీంద్ర, నీ ఒక్క వాక్సుధా రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆ కార్తీకమందు ఏదానమును జయవలెయో లదేనిని గోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను, పాపములను నశింపజేయునదియు పుణ్యమును వృద్ధిబొందించునదియు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమునందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధియందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవ్వడు కార్తీక మాసమునందు శివాలయంలో ఆవునేతితో గాని నేతితో గాని నువ్వు నూనెతో గాని విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని భక్తితో దీపసమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయంలో మోహము చేతగాని బడాయికి గాని భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజుగలడు. సంతానము లేక గోదావరీ తీరమందు తపస్సు చేసెను. గోదావరి స్నానార్థమై పైప్ప మహాముని అచ్చటికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగెను. ఆ మాట విని రాజు, మునీశ్వరా, నాకు సంతానము లేదుగాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను, రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లైన ఎడల నీకు పుత్రసంతానము కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనందసాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్లి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడు వలె ప్రకాశించెడి ఒక పుత్రునిగనెను. ఆ రాజు విని అధికానందమును బొంది, కార్తీక మహాత్మ్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామమోక్షములనిచ్చును. సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూదానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యౌవనవంతుడై సూరుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతట తృప్తిలేక పరస్త్రీలయందు ఆసక్తి గలిగి ధనాధికమునిచ్చి వారిని లోబరచుకుని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయమార్గవర్తనుడయ్యుండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది, సింహము యొక్క నడుము వంటి నడుగది, పెద్ద కన్నులు గలది, పెద్దవైన పిరుదులును కుచములును గలదియు, అరటి స్తంభముల వంటి తొడలు గలదియు, చిలుకకు వలె సుస్వరమైన వాక్కు గలదియు, మన్మథోద్రేకము గలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను జూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని ఎందాసక్తి గలవాడాయెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందాసక్తి గలదాయెను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రమందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రిశేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. ఆ సంగతి బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకుగాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుదొరుకునాయని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పూర్ణిమ సోమవారమునాడు బ్రాహ్మణి కథన చీరె అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆవత్తితో జాచిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దదు కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్లి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆజీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి నొందిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము. దైవవశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధియందు మరణము గల్గినది. అంతలో పాసహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులను వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానము మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసుకొనపోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసగమనమును తనకు యమలోకగమనము జూచి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడును జారుడు గదా, నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను గదా, ఇట్లుండ నాకీగతి ఏమి, వారికాగతి ఏమి అని అడిగెను. శివదూతలిట్లనిరి, బ్రాహ్మణోత్తమ,
నీవన్న మాట సత్యమేగాని అందొక విశేషమున్నది చెప్పదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలును జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమారము నాడు శివాలయమునందు దీపారాధనకు గాను తన చీరెను చించి వత్తిని చేసి ఇచ్చినది గాన దీని పాపములన్నీయు భస్మములైనవి. ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహము చేయనైనా శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు లాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినదు. ఇదివరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడవుగా లేదు. ధర్మ సూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము, ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖకరముగానున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన మాముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానముచే ముగ్గురు కైలాసమునకు బోయిరి. కాబట్టి కార్తీక మాసమున ధర్మమును చేయవలెను. అట్లు చేయనివాడు రౌరవ నరకమును బొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందుగాని విష్ణువాలయమునందుగాని దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును బొంది తద్వారా పునరావృత్తిరితమగు మోక్షము నొందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలుగాని పురుషుగాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాప నాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే చతుర్థోధ్యాయ సమాప్త.